భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదురుతుందా? మన వస్తువులపై అమెరికా దిగుమతులు సుంకాలను తగ్గిపోతాయా? మలేషియాలో జరగనున్న ఆసియాన్ సదస్సుకు ప్రధాని ఎందుకు డుమ్మా కొడుతున్నారు? ట్రంప్ ముఖం చూడడం మోదీకి ఇష్టం లేదా? వాచ్ దిస్ రిపోర్ట్. బెట్టు వేడకుండానే అమెరికాను దారిలోకి తెచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. అడ్డగోలు సుంకాల బాధ నుంచి తప్పించేందుకు మోదీ యంత్రాంగం ప్రయత్నిస్తోంది. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు ఒక కొలిక్కి వస్తున్నాయి. వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్పై సుంకాలు 15% వరకు దిగివచ్చే ఛాన్స్ ఉంది. అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందంపై కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నా వ్యవసాయ పాడి రంగాలకు సంబంధించిన అంశాలపై పీట ముడిపడింది. అదే సమయంలో రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని కూడా అమెరికా షరతు పెడుతోంది. ఈ కారణంతోనే భారత్పై ఏకంగా 50% సుంకాలను విధించింది. అయితే ఇరు వర్గాలు కొంతమేర దిగివచ్చాయని, దీనితో వాణిజ్య ఒప్పందంపై తుది చర్చలు కొలిక్కి వస్తున్నాయి. అమెరికా మొక్కజొన్న, పాల ఉత్పత్తులను అనుమతిస్తే తమ రైతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇటీవల వరకు భారత్ వాదిస్తూ వచ్చింది. దానికి తోడు అమెరికా జన్యు మార్పిడి ఉత్పత్తులు, మాంసాహార పదార్థాలు వేసి ఆవులు, గేదెల నుంచి తీసిన పాల ఉత్పత్తులను సెంటిమెంట్, పర్యావరణ పరంగా అనుమతించలేమని స్పష్టం చేసింది. అయితే చర్చల సందర్భంగా అమెరికా నుంచి జన్యు మార్పిడి చేయని సాధారణ మొక్కజొన్న, సోయా మిల్ దిగుమతులను పెంచుకునేందుకు, రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గించి అమెరికా నుంచి ఇథనాల్ దిగుమతులు పెంచుకునేందుకు భారత్ అంగీకరించినట్టు సమాచారం. ట్రేడ్ డీల్ కుదిరాకే ట్రంప్ తో భేటీ కావాలని మోదీ నిర్ణయించినట్లు సమాచారం. మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఈ నెల 26 నుంచి 28 వరకు ఆసియాన్ సదస్సు జరగనుంది. అయితే ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావటం లేదు. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మోదీల మధ్య భేటీ లేనట్లే. మోదీకి బదులుగా విదేశాంగ మంత్రి జయశంకర్ భారత్ కు ప్రాతినిధ్యం వహించనున్నారు. మోదీ కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది. గత కొన్నేళ్లుగా భారత్, ఆసియాన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయంగా పెరిగాయి. వాణిజ్యం, పెట్టుబడి రంగాలతో పాటు భద్రత, రక్షణల్లో సహకారంపై దృష్టి సారించాయి. మోదీ ఆసియా సదస్సుకు డుమ్మా కొట్టడంపై విపక్ష కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ట్రంప్ అంటే మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేసింది. అటు ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు విషయంలో రష్యా తీరుపై ఆగ్రహించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాస్కోకు చెందిన 2 ప్రధాన చమురు కంపెనీలపై ఆంక్షలు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. రష్యా చమురు కాంట్రాక్టులను దేశీయ ప్రభుత్వ రంగ సంస్థలు పునః పరిశీలిస్తోంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి దేశీయ రిఫైనరీలు స్పాట్ మార్కెట్లో రష్యా చమురును కొనుగోలు చేస్తున్నాయి. అయితే రిలయన్స్ ఇండస్ట్రీ మాత్రం దీర్ఘకాలిక కాంట్రాక్టులు చేసుకుంది. ఇప్పుడు కొనుగోళ్లపై పునరాలోచన చేస్తున్నాయి. The Treasury has introduced unilateral sanctions on the Russian oil companies Rosneft and Lukoil, and I quote, due to the fact that there is a lack of commitment of the Russian side to the peace process in Ukraine. We view this step as counterproductive from the point of view of messages that are in favor of addressing the conflict. If the current US administration will follow the example of their predecessors who tried to coerce Russia into renouncing their national interests by imposing unilateral sanctions, the result wouldn't change. They will fail, and they will strongly affect the stability of the global economy. ఉక్రెయిన్పై యుద్ధం ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం కావటం ఒక వృధా ప్రయాసగా అభివర్ణించారు ట్రంప్. అందుకే పుతిన్తో భేటీని వాయిదా వేసుకున్నానని చెప్పారు. బుడాపెస్ట్లో పుతిన్, ట్రంప్ సమావేశమవుతారని గత వారం రష్యా, అమెరికా ప్రకటించాయి. ఇప్పుడు అది వాయిదా పడింది. భారత్ వస్తువులపై ట్రంప్ సుంకాలు పెంచడంతో అమెరికాలో ధరలు పెరిగాయి. ట్రంప్ కు ఆ వేడి తగులుతోంది. దీంతో నవంబర్ 30 తర్వాత అమెరికా టారిఫ్లు తగ్గించే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ప్రస్తుతం భారత్ ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 34%గా ఉంది. అమెరికా వాటా దాదాపు 10%గా ఉంది. అయితే రష్యా నుంచి చమురు దిగుమతి తగ్గిపోయే ఛాన్స్ ఉంది. రష్యా ముడి చమురుకు కత్తెర వేస్తే మన చమురు కంపెనీలకు లాభాలు తగ్గుతాయి. రష్యా ముడి చమురుతో మన కంపెనీలు, బడా వ్యాపార కుటుంబాలు లక్షల కోట్ల లాభాలు తెచ్చుకున్నాయి.
భారత ప్రభుత్వం రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురు ప్రతి బ్యారెల్పై $10 నుంచి $30 వరకు డిస్కౌంట్ పొందుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే చాలా చవకగానే ఈ ముడి చమురును దిగుమతి చేసుకుని వాటిని శుద్ధి చేసి వేరే దేశాలకు అమ్మేశాయి మన కంపెనీలు.